లొకేషన్కి గడ్డి వామ్ దగ్గరనే ఉన్నట్టున్నాయి. కొంపదీసి మా ఊరు పోరేనా ఇది? మా ఊర్లో ఇలియాన్ లెక్క ఎవరున్నారబ్బా నాకు తెలియకుండా. పోయి అయితే చూద్దాం ఒకసారి. ఎటు పోతున్నావు అక్షత? దిమాకు ఉందానే నీకు? పిచ్చి పిచ్చి కథలు పడతాను. బయట పోతున్నా బ్యాగ్ పట్టుకొని. అది అది ఏంటి తడబడుతుంది? అది నేను ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఎవరే అబ్బాయి? సోషల్ మీడియాలో పరిచయం అయింది. గట్లనా? ఒకసారి ఫోటో చూపియానే. నేను కూడా ఇంకా ఆయన ఫేస్ని చూడలేదు. 1 year నుంచి లవ్ చేసుకుంటాను. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను. అసలే ఈ రోజులల్లా ఒక్కొక్కరు 99 మందిని చూసి లాస్ట్ ఒక్కరిని వేసుకుంటారు. నువ్వు ఫేస్ చూడకుండా ఎట్లా లవ్ చేస్తావే? అంటే నువ్వు నా ప్రేమను అవమానిస్తున్నావా అని? బరాబర్ పెళ్లి చేసుకుంటా. తాళి కట్టినాకనే ఫేస్ చూపుతా. సరే ఇంత చేస్తాను. పోనీ నీ ఫేస్ చూసిండు ఆయన? అందుకేనే అతనంటే నాకు ఇష్టం. అతని ఆలోచనలు కూడా నాలా ఉన్నాయి కాబట్టి అందుకే నాకు ఇష్టం. పొల దవడపండి జరితే చక్క ఇంటికి పోయిగా. పిచ్చి పిచ్చి మాట్లాడకే. ఈ కావచ్చు నాకు ఫ్రెండ్ లేదు వెళ్ళన్నాడు. మంచిగా చెప్తే నీ చెవులకి వినబడతలేదే. ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావు. అక్షిత, అక్షిత, ఈ అమ్మాయి ఎటువైందో ఈ పోరు. అక్షిత, అక్షిత, అమ్మాయి ఎటువైందో ఈ పొల్ల. అక్షిత, అక్షిత. ఏందే గంట పిండి కలిపి పెట్టిన ఒక్కతన్ని అత్తలేదు అప్పాలు చేయడానికి. నేనైతే అందరి ఇళ్ళకి పోతానే, నాకు ఎవ్వరు అత్తనే అత్తలేదు. చూసినవా అని నేను వచ్చిన కానీ అక్క పోద్దాం పా. మరి నువ్వు నేను కలిసి పొద్దుంతా కూర్చుండి పోసిన అవి ఒడవై గడవై మందందరికి నేనేమైనా అట్టిగా పోసి వచ్చినా అని ఒక్కతన్న రాదా నాకు? పిలుస్తా పానిని పోయి. అరే చిట్టి, నీ వాది నెట్టి వేయిందిరా కనబడతలేదు. ఓ ఆ పోరు ఇంకేడున్నా ఎప్పుడో వాయే బ్యాగ్ పట్టుకొని రాయింగే అంటే ఇట్లయిందే పోరి. ఆ పోర్లు వేసిపోయిందట అంటే. ఏమో అక్క నాకైతే తెలియదు. బ్యాగ్ పట్టుకొని అయితే పోయింది. సరే నేను పోతాను. అక్షిత, అరే అమ్మాయి పొల్లకి అక్షిత. అరే నానిగా నువ్వెందుకు కస్తావురా? నేను చెప్తా కానీ ఇంతకు నువ్వెవరిని ఎత్తుకుతాను కన్నా? ఇంకేవడేరా మా చెల్లిని. అరే నేనే దిగే కూడా మీ చెల్లెనే. ఎటువైందిరా మరి? ఎటువైందంటావు ఇది? చాలా ఎటువైందిరా ఇది దొంగ ముఖంది? ఎటువైందిరా ఇది దొంగ ముఖంది? అరే ఇంట్లో నీకే తెలియకపోతే నాకైతే తెలుస్తుందిరా. అరే ఇజ్జత్ పోతుందిరా వాడాలి వెళ్తే. ఏదైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవచ్చు. మళ్ళీ ఒకసారి ఫోన్ వెళ్తుంది, ఒకసారి ట్రై చేయరా. ఫోన్ చేసాను రా, కలుతలేదు అసలుకే. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్ని రోజులు ఫోన్ పట్టుకుని ఏదో ఆట ఆడుకుంటా అనుకుంటారా? అరే ఇంత పని చేస్తా అనుకోలేదు అసలు నేను. అప్పుడే మనం తప్పు పట్టద్దు కానీ. అరే పోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఉత్తగా పోతాడు. ఇంకా బ్యాగ్ పట్టుకుని ఎందుకు పోతుందిరా? బ్యాగ్ పట్టుకుని పోయిందా? బ్యాగ్ పట్టుకుని పోయిందట. మా చిట్టి చూసింది. అవునా? అరే అమ్మ ఎటు పోయింది ఇది? ఇక్కడ డౌట్లు వస్తున్నాయి. ఏంది? మీ మామనా? నాకు కనవాలేదే. ఓ నిన్న బ్యాగ్ పట్టుకొని పోయిండు. ఓ నానిగా బ్యాగ్ పట్టుకుని పోయిందా? నాకు ఇక్కడ తేడా పడుతున్నా నాని. ఎటు పోయిండు చెప్పలే మీకు? మాకు కనవాలేదే. ఎటు పోయిందట? ఏమో. అరే నానిగా నాకే తేడా పడుతుంది నాని. ఎప్పుడు పోయిండు? సాయంత్రం ఎడపోతున్నావేంట? నిన్న గిటానికి పోయిండు. ఇది అనిపిస్తలేదు, అటు అలా అనిపిస్తలేదు. నాకే తేడా పడుతుంది. సరే చిట్టి నువ్వు ఇంటికి పో, నేను తీసుకొస్తాగా. వాడు ఇంతింత బూరు పెట్టుకొని 3 బార్ల కడ కూర్చొని పనులు వినప్పుడు అనిపించింది రా వీడేమో అవుతాడా అని. కానీ ఇట్లా అవుతాడు అనుకోలే. వాడు తిరిగింది నా చెల్ల కోసం ఎన్ని రోజులు కన్నా. ఇది మన పరుగుకు సంబంధించిన విషయం. ఆడిని మాత్రం వదలద్దు. ఈడ్చుకుంటూ రావాలని. వదలద్దురా నానిగా. అబ్బా లడ్డుగా అనిపించాలి. ఇద్దరు కలిసి రా. అయ్యా గా అక్షిత పొరగా లడ్డుగా తోటి వేయిందా?
వాని వయసు ఎక్కడా దాని వయసు ఎక్కడా చూసినావా అని అక్క ఇది వాడు ముసలి కంక వాడు ఆ పోరు ఎన్నటి పోరే గదాన్ని పట్టుకొని వేయిండాటనే ఏం పుట్టిందో వానికి ఇవాళ రేపు గిట్ల తయారైతే అందరూ లొకేషన్ అయితే పెట్టినా ఇంకా రాలే అత్తడు కావచ్చు. ఎట్లుంటాడో ఏమో, నాకు 20 సంవత్సరాలు ఉన్నా నేను చిన్నపిల్లలానే ఉన్నా. డీపీలో అయితే 6 ప్యాక్ ఫోటో అయితే పెట్టిండు, కానీ ఆయన ఫేస్ అయితే పెట్టలేదు. లొకేషన్ ఇక్కడనే కనబడుతుంది. దగ్గరికి వచ్చిన ఇక్కడనే ఉంటుంది. అరే లొకేషన్కి వచ్చినాం. అదే ఈ బుజ్జాగా ఎందుకు ఇక్కడ ఉన్నది? మా పిల్ల అయితే రాని వచ్చేదా కావుదాం. ఇంకేం చూస్తాను ఇక పోయి బస్సుకు పో. ఎక్కడికి పోతున్నా కొడుకు తొక్కి పడేయాలి ఇక్కడ. ఏం చూస్తున్నావురా? ఇక బస్ ఎక్కుపో. బస్ వచ్చే టైం అయింది, ఎక్కుపో. ఇక నేను ఎందుకు ఎక్కుతారా? నువ్వు చెప్పినప్పుడు నా ఇష్టం ఉన్నప్పుడు నేను ఎక్కుతా బస్సు. ఎవరు ఎందుకు వచ్చినవురా? నేను ఎందుకు ఎక్కుతారా? నువ్వు చెప్పినప్పుడు బస్సు వచ్చినప్పుడు నేను ఎక్కుతా. అరే నానిగా ఇంకెటా కండలేదు కానీ బాగానే మాట్లాడుతున్నా వీడు. అబ్బో ఇడు మనకు నీతులు చెప్తా అంటరా? ఏమైందిరా? డ్రామాలు చేస్తానవేంద్రా? కథలు పడతానవేంద్రా? కథలు గీతలు అంటానవేంద్రా? నువ్వు అప్పులేంది నన్ను అంటానవేంద్రా? నా మీదకి వస్తాను. చేది గట్టిగా నువ్వు మా ఇంట్లో 5 నెంబర్ స్విచ్ ఫ్యాన్ అయితే ఎగిరిపెట్టున్నావు. నువ్వు మా బావమే చేస్తావురా నువ్వు? మాట్లాడదా లేదా? మా ఇంట్లో ఫ్యాన్ లేవా? 5 నెంబర్ స్విచ్ లేవా? నేను కొట్టుకపోయినా? ఏం మాట్లాడతారా మీరు? ఇక్కడ వేసారు ఆ గుండె మీద గట్ల పెరిగింది గడ్డి ప్రేమ విత్తనం వేసి నైట్ నుంచి పిచ్చి కుక్కలు తిరుగుతాను. ఇప్పుడు ఇంకెందుకు మీరు నన్ను ఎందుకు కొడతారు? రాక బుజ్జి నాకు అసలు తెలియదు. తెలియకపోతే బ్యాగ్ పట్టుకొని గిటెన్ కలిసినావు. పొల్ల కోసం వచ్చిన ఈ పొల్ల నాకేం తెలుసు. బాగా ఫోన్ చేస్తా ఇప్పుడు నేను. చెయ్యి ఇప్పుడు వెళ్తుంది కారా? చెయ్యి ఫోన్ చేయి. మనకే కథ చెప్తాను. ఏమైందిరా? ఏమైంది? నిన్ను దోముతాం ఇప్పుడు బిడ్డ. నువ్వు ఏమైంది? ఇప్పుడు లిఫ్ట్ అయ్యారా? ఫోన్ లిఫ్ట్ అయ్యి. హలో హలో నువ్వు హలో అని అయిందారా? కట్ చేయి ఫోన్, కట్ చేయి. బా ఏంది కథ? దేవునితో నేను లడ్డని అనుకోలేదే. లడ్డని అనుకోకపోతే ఇద్దరు కలిసి ఇక్కడికి ఎట్లా వచ్చిండే? ఎట్లా వచ్చింది మీరు చెప్పు. నిన్న నుంచి ఎత్తుకుతున్నా పిచ్చిన లెక్క. 1 year నుంచి ప్రేమించుకున్నాం. ఎట్లా పరిచయం అండి? ఎట్లా పరిచయం నీకు? సోషల్ మీడియా. మీ పూర్వంలారా మీకు సెల్ ఇచ్చే దరిద్రం. మీకు సెల్ ఇచ్చుడు. ఊక ఫోన్ పట్టుకుని ఇంత మాట్లాడేది. చిన్నపిల్లలు మోసం చేద్దాం అనుకున్నావా? చెప్పు. అరే దేవుని తోడు అన్న ఇది అనుకోలే. అది ఇలియానా ఫోటో పెట్టిందన్నా. ఫోటో పెట్టలేదా? అయితే ఇలియానా ఫోటో పెట్టానా? ఏదిరా నీ 6 ప్యాక్ ఏదిరా? ఒక్క ప్యాక్ కూడా లేదన్న. ఏదో నీ 6 ప్యాక్ ఏదిరా? నీ కడుపులో 6 ప్యాక్ కబోర్డ్ వరకు వచ్చినావరా నీ 6 ప్యాక్? అర్థమైనా? పిచ్చిలానా? సోషల్ మీడియాలో ఎవరో ఒకటి మెసేజ్ చేస్తానని రిప్లై చేయద్దు. అర్థమైనా? ఇప్పుడు రిప్లై చేయద్దు. ఇప్పుడు మనోడు కాబట్టి ఓకే. రేపు ఎవరైతే ఏమన్నా ఏం చేస్తావే? ఫోన్ ఇచ్చే తప్పురా బాబు. అమ్మ తోడు అన్న గీ పొల్ల నాకు కూడా తెలియదు అన్న. గీ పొల్ల అని తెలిస్తే నేను ఎందుకు లవ్ చేస్తా అన్న? చెప్పు. అమ్మ తోడు అన్న గా పిల్ల నాకు కూడా తెలియదు. మనూరు అమ్మాయి అని కూడా తెలియదు అన్న. నేను నీ తప్పని అంటలేను, కానీ నువ్వు కూడా ఇట్లా చేసి కూడా మోసమే కదా. ముఖాలు చూపెట్టకుండా సోషల్ మీడియా వాడే తప్పు. నువ్వు మనం పని చేసుకునే వాళ్ళకు సోషల్ మీడియా ఎందుకే నాకు అర్థం కాదు. అలాగా ఉన్నాడు చేసేటానికి ఈ కథలు. నువ్వేంది? నీ వయసు ఏంది? నువ్వు చేసిన పనులు గివ్వేనానే? వాడు భూమి పుట్టినప్పుడు పుట్టిడు ముసలి కంక. నా తోటోడు వాడు. గాతోటి నీకే ప్రేమనే? ఈయన నాకు తెలియదు అక్క. తెలియకపోతే ఎవడేంటో తెలుసుకోవా? ఐ లవ్ యూ ఎప్పుడు తోట బ్యాగ్ పట్టుకొని పోతావా? సిగ్గు అనిపించలేదు కొంచెం అన్నా నీకు? తెలియలే లవ్ చేసినా అని చెప్తాన్నావు. ఇంకా నువ్వు ఇట్లా ఎత్తే నీ వయసు ఎంత? నువ్వెంత ఆలోచించావా? కొద్ది కూడా ముందటెనుక లిప్స్టిక్ రాసుకుంటాడు సరిపోదు. ఎవడేంటిదని తెలుసుకోవా? పిల్ల తెలియజేసింది మనూరమ్మాయి. మనూరు అయితేంది మంది అయితేంది గట్లనేనా చేస్తే పని? పద్ధతి కాదని చెప్పాలి కానీ మనూరు అయితేంది మందూరు అయితేంది. ఇవాళ రేపు మంచిగా ఉన్నారా అక్క? రేపు చిన్న ఫోర్నస్ అంటే వదిలి పెడతలేరు. ఎవడో వచ్చి ఐ లవ్ చెప్తాను ఎమ్మడి పోతుంది అనే ఇది. ఏమన్నైతే తన బతుకు ఏమైతుంది అక్క? చచ్చిపోయి కాలం మనూరు అయితే ఎవరైతే మన ఇంట్లో పిల్ల అయితే గిట్లనే చేస్తావా?
అరే పోనీ లేరా, నువ్వు బాధపడకు, నీ తప్పేం లేదురా, అంతా సోషల్ మీడియా వల్ల జరుగుతుందిరా. నువ్వు బుద్ధి చదువుకో, ఆ సెల్లు ముట్టకు, సరేనా? ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకు. ఏడవకి పద. నిన్ను అనాలని కాదు చెల్లె, ఇవాళ రేపు రోజులు మంచిగా కాదు కదా, అందుకే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళకు మెసేజ్ చేయొద్దు చెల్లె. మీకు కూడా చెప్తాను, సోషల్ మీడియాలో తెలియని వాళ్ళకి ఎవరికి రిప్లై ఇవ్వకండి. ఆడపిల్లలు మీకే చెప్తాన్నా, నిన్ను అనాలని కాదు చెల్లె, మంచిగా చదువుకో నువ్వు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇచ్చే ఉద్దేశం ఏంటి అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనవసరమైన మెసేజ్లకి రిప్లైలు ఇచ్చి జీవితాలు ఆగం చేసుకుంటారు. ఎంతోమంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. చాలామంది జీవితాలు ఆగమైనాయి. చదువుకు దూరం అవుతారు, తల్లిదండ్రులకు దూరం అవుతారు అనే ఉద్దేశంతో ఒక మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి మేము ఈ వీడియో తీసినాం తప్ప వేరే ఉద్దేశం కాదు. దీంట్లో మంచిని మాత్రమే చూడండి. ఆయనకి అసలు నవ్వుకోండి, నవ్వు ఆయుష్ని పెంచుతుంది. మీరు ఎంత నవ్వితే మాకు అదే ఆదర్శం. అండ్ మీరు నవ్వుతూనే ఉండండి, నవ్వుతూనే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తెలుసుగా మా ఛానల్ పేరు.